హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. ఈరోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్తానండి. ఆ యాప్ ఏమీ లేదు, మన ఓన్ లాంగ్వేజ్లో టైప్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఏం చేస్తారంటే మెసేజ్లుగా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఫ్రెండ్స్తో చాట్ చేసినప్పుడు నా తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తారు. అలా మాడుకుంటాం. కానీ ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం తెలుగులో ఉన్న మ్యాటర్ని ఇంగ్లీష్లో రాసామనుకోండి, అది తెలుగులో కింద వస్తుంది. దాన్ని మీరు చాలా కన్వీనియంట్గా చాట్ చేసుకోవచ్చు అనమాట. చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఆ యాప్ పేరు ఏమిటంటే గూగుల్ ఇండిక్ కీవర్డ్స్ అనమాట. గూగుల్ ప్రొవైడ్ చేసిందని. ఈ తెలుగు కాదు, తెలుగు, తమిళ్, హిందీ, ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ ఇందులో టైప్ చేసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది తెలుగులో అవుట్పుట్ వస్తుంది అనమాట. ముందుగా మరి ప్లే స్టోర్లోకి వెళ్ళినట్టయితే గూగుల్ ఇండిక్ కీవర్డ్స్ అనేసి టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు చాలా ఆప్షన్లు వస్తాయి. గూగుల్ ఇండిక్ కీవర్డ్స్ అనే కాకుండా మీకు వేరే యాప్ కనుక నచ్చినట్టయితే అది కింద కామెంట్ రూపంలో మీకు కామెంట్ పెట్టండి. వేరే వాళ్ళు అది కూడా సజెస్ట్ చేయండి. వేరే వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, ఒకసారి అది కూడా యూస్ చేసుకుంటారు. నేను ముందుగా గూగుల్ ఇండిక్ కీవర్డ్స్ గురించి చెప్తాను. ముందుగా ఆ యాప్ను ఓపెన్ చేయగానే ఇండిక్ కీవర్డ్స్ అండి, కీబోర్డ్ కాదు, గూగుల్ ఇండిక్ కీవర్డ్స్. గూగుల్ ఇండిక్ కీబోర్డ్. కన్ఫ్యూజ్ అవ్వకండి గూగుల్ కీబోర్డ్స్కి గూగుల్ ఇండిక్ కీవర్డ్స్కి. గూగుల్ ఇండిక్ కీబోర్డు ఓపెన్ చేయగానే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి చూపిస్తాను అసలు ఎలాగుంటుందో, దాని యాప్ అసలు లోపల లేఅవుట్స్ ఎలాగుంటుందో మీకు క్లారిటీ రావడానికి. చూస్తున్నారు కదా లాంగ్వేజెస్ అవన్నీ. అంటే మీరు ఇంగ్లీష్లో కూడా టైప్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు మళ్ళీ తెలుగేనా అనేసి. అంటే మీరు చాలా యాప్లు యూస్ చేసి ఉంటారు, తెలుగులో టైప్ చేస్తారు, తెలుగు కీవర్డ్స్ ఇచ్చేస్తారు, అది రాయలేక చచ్చిపోయేవాళ్ళం మనం. సో ఇది అలా కాదనమాట, చాలా కన్వీనియంట్ అనమాట. మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది తెలుగులో వస్తుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి అసలు ఎలా యూస్ చేయాలో మీకు అన్నీ క్లియర్గా చెప్తాను, 1 by 1. సో డౌన్లోడ్ చేస్తున్నాను. అలాగే నేను వేరే గూగుల్ కీవర్డ్స్ గురించి చెప్తాను, అలాగే వేరే ఇండిక్ కీవర్డ్స్ గురించి చూపిస్తాను. దాని స్క్రీన్ షాట్ కూడా చూడండి ఒకసారి. మీకు నచ్చితే ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే దీని డౌన్లోడ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే మీరు సజెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అందులో టైప్ చేసుకోవడానికి. మీకు ఈ యాప్ నచ్చినట్లయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను మటుకు ప్రస్తుతానికి గూగుల్ ఇండిక్ కీబోర్డ్ యాప్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. దాని యాప్ సైజ్ చూపిస్తాను. యాప్ సైజ్ చూడండి. లెస్ దాన్ 30 MB అనుకుంటున్నాను, 30 MB. మీ ఇష్టం, మీరు ఫ్రెండ్స్తో బూతులు చాటింగ్ చేసుకుంటారో మీ ఇష్టం, కాకపోతే చాలా కన్వీనియంట్ అని చెప్పాలి. అదే ముందు కీబోర్డ్స్ అయితే తెలుగు అక్షరాలు ఉండేది, తెలుగు అక్షరాలు టైప్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది. మీరు ఇందులో ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది. మీరు కావాలంటే సజెస్ట్ కూడా చేస్తుంది. మీకు ఒకసారి తప్పు ఇంగ్లీష్లో టైప్ చేస్తారు, కానీ తెలుగులో సజెస్ట్ చేస్తుంది అనమాట ఏ వర్డ్స్ కావాలో. ఓపెన్ చేయగానే చూశారు కదా ఇవన్నీ సెట్టింగ్ ఎలా చేశాను 1 by 1. మీకు నచ్చిన కీబోర్డ్ లేఅవుట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, థీమ్ అనమాట. నేను ఒక మెసేజ్ టైప్ చేస్తాను, దాన్ని మీరు చూడండి అది ఎలా టైప్ చేస్తున్నాను. చూడండి ప్రస్తుతానికి హిందీ లాంగ్వేజ్ ఉంది, నేను దాన్ని తెలుగు లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను.
నేను తెలుగువాడిని కాబట్టి. చూడండి కా అని అక్షరం ఉంది కదా, క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో టైప్ చేయండి. అమ్మ అని టైప్ చేశాను, AMMA. అది తెలుగులో కన్వర్ట్ అయింది చూడండి. మీకు అప్పటికే అందులో తప్పులు ఉన్న అచ్చ తెలుగు అచ్చ తెలుగులో సజెస్ట్ చేస్తుంది అనమాట. చూడండి నాన్న అని టైప్ చేశాను. ఇంగ్లీష్లో నాన్న అని టైప్ చేస్తే తెలుగులో వచ్చింది. ఇలాగా మీకు నచ్చినట్టు రాసుకోండి. ఫ్రెండ్స్తో చాలా కన్వీనియంట్గా చాట్ చేసుకోండి. ఒకసారి చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో తెలుగులో రాస్తారు. చాలామందికి అర్థం కాదు, అటుపక్క చదివినోడికి ఇది ఏటా అర్థండో అర్థం కాదు. షార్ట్కట్లో రాస్తారు అందరూ, మళ్ళీ అది అర్థం కాదు చాలామందికి. ఈ యాప్ యూస్ చేసుకోండి, చాలా కన్వీనియంట్గా చాట్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ ఏమీ రావు. లేదంటే మీ ఇష్టం, నేను జస్ట్ సజెస్ట్ చేస్తానంటే. చూడండి తెలుగు ఎంత బేగా టైప్ చేస్తున్నానో. అదే తెలుగు కీబోర్డ్స్ అయితే అక్షరాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. కా ఎక్కడ ఉంది, ఆ ఎక్కడ ఉంది, ఆ రెండు మధ్య మళ్ళీ వాటి దీర్ఘాలు ఇవన్నీ అట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇది చాలా బెస్ట్ అని చెప్పచ్చు. మీరు అలాగే తెలుగు అనే కాదు, హిందీ కూడా టైప్ చేసుకోవచ్చు. హిందీ అక్షరాలు అయితే ఏం లేదు, మనం ఇంగ్లీష్లో హిందీని రాసినట్టయితే అది ఆటోమేటిక్గా హిందీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. సజెస్ట్ చేస్తాను అనమాట, మీరు ఏ వర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సజెస్ట్ కూడా చేస్తుంది. అంటే ఈ ఫీచర్ యాక్చువల్గా సిస్టంలో ఉందండి. చాలామంది అనుకుంటారు సిస్టంలోనైతే చేయగలమనేసి, సెల్ ఫోన్లో కాదనేసి. లేదు, సెల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీ దగ్గర. మీరు చూసారు కదా, నేను తెలుగు హిందీ అలా ఈజీగా టైప్ చేస్తున్నాను. ఒకసారి సెట్టింగ్స్ ఇవన్నీ చూసుకోండి, మీకు నచ్చినట్టుగా సెట్టింగ్ చేసుకోండి. గూగుల్ ఇండిక్ కీబోర్డ్స్ని హ్యాండ్ రైటింగ్ స్పీడ్ మార్చుకోవచ్చు, డిక్షనరీలోకి వెళ్ళచ్చు, అదర్స్లోకి వెళ్ళినట్టయితే. అలాగే థీమ్స్ కూడా మార్చుకోవచ్చు. కీబోర్డ్స్ కింద మీ ఫోటో పెట్టుకోవచ్చు. సపోజ్ శాంపుల్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కదా, దాన్ని మన ఇష్టం బట్టి ఇమేజ్ మొత్తం చూపించుకోవాలా, లైట్గా చూపించాలా, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. సో కీబోర్డ్స్లో మన ఫోటో పెట్టుకోవచ్చు, ఎవరి ఫోటోని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సెట్టింగ్స్ మీకు నచ్చినట్టు పెట్టుకోండి. థ్యాంక్ యూ.